హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే ఎన్నోసార్లు మనం విన్న సామెత. జీవితం ఉన్నట్టుండి తలకిందులైపోతుంది. మనం అనుకున్న డ్రీమ్స్, మన కన్న కలలు నిజమవ్వకపోతే ఒక రకమైన బాధ వస్తే, కన్న కలలు నిజమయ్యి అచీవ్మెంట్ సక్సెస్ అనే దాన్ని మనం టేస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసి తర్వాత ఉన్నట్టుండి అది కోల్పోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది. సో ఓడలు బండ్లైతే జీవితం తలకిందులైతే మన ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా మన లైఫ్ వస్తే ఉంటే మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సైంటిఫిక్ పద్ధతిలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే ఆ కంటెంట్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, December 23rd and 24th ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరిగే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పేరే బీ అన్షేకబుల్. పరిస్థితులు ఎట్లున్నా సరే షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నిలబడి షైన్ అయ్యి గ్రో అవ్వటం ఎలా, పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఎంత కష్టంగా ఉన్నా సరే మానసికంగా స్టేబుల్గా ఎలా ఉండాలి, మన గోల్స్ని ఎలా అచీవ్ చేయాలి, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఎలా తయారవ్వాలి, రిలేషన్షిప్ని ప్రోగ్రెసివ్ వేలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని నేర్పించే ప్రోగ్రామే ఈ బీ అన్షేకబుల్. అయితే ఇది ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవరైతే అటెండ్ అవుతారో December 23rd and 24th వాళ్ళకి జాన్యువరిలో రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక వర్చువల్ ప్రోగ్రామ్, ఫిబ్రవరిలో ఇమోషనల్ మాస్టరీ అనే ఇంకొక వర్చువల్ ప్రోగ్రామ్ అబ్సల్యూట్లీ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ బీ అన్షేకబుల్ ప్రోగ్రామ్ వీడియో రికార్డింగ్ కూడా పార్టిసిపెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఇందాక అనుకున్నట్టుగా ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే, బండి ఓడైనప్పుడు అంటే మనం అనుకున్న దానికంటే ఒక 10 times మనం గ్రో అయినప్పుడు, మన లైఫ్ బెటర్గా ఉన్నప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, మనకు మోటివేషన్ అక్కర్లా, పాజిటివ్ థింకింగ్ అక్కర్లా, ఆటోమేటిక్గా మన మైండే మనకి సపోర్ట్ చేస్తుంది, మనల్ని మోటివేట్ చేస్తుంది. అయితే ఓడలు బండ్లైనప్పుడు అంటే ఒక రేంజ్లో ఎదిగి అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ సాధించి ఉన్నట్టుండి జీవితం తలకిందులైపోతే దాన్ని హ్యాండిల్ చేయటం అనుకున్నంత ఈజీ కాదు. యూజువల్గా ఆ టైంలో మోటివేషన్ వర్కౌట్ అవ్వదు, పాజిటివ్ థింకింగ్ వర్కౌట్ అవ్వదు. సో ఎలా దాన్ని మనం ఆపగలుగుతామా? మన కంట్రోల్లో ఉందా? ఓకే కశ్యప్, మన కంట్రోల్లో లేదు, ఏదో ఒక రోజు మనం పడిపోతాం, దెబ్బలు తగులుతాయి, మరి ఎలా హ్యాండిల్ చేయాలి అది నేర్పించడానికే నేను ఇవాళ ఒక స్టోరీ నేను మీ ముందుకు తీసుకొని వచ్చానండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వ్యక్తి 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆయన అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు సక్సెస్ని టేస్ట్ చేశాడు. 20 ఏళ్ల వయసులోనే ఎన్నో సంవత్సరాలు తను సక్సెస్ని ఎంజాయ్ చేశాడు. అయితే ఉన్నట్టుండి క్షణాలలో జీవితం తలకిందులైపోయింది. ఎవరు ఆ వ్యక్తి, తను ఎలా హ్యాండిల్ చేశారు, తనకు అసలు ఏం జరిగింది? తను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాడండి. గోల్ అంటం కంటే కూడా ఆ పిల్లగాడికి ఒక డ్రీమ్ ఉండేది. డ్రీమ్ ఏంటయ్యా అంటే మిగ్ ఫైటర్ జెట్స్కి పైలట్గా అవ్వాలి. ఇండియన్ ఆర్మీలో ఉన్న బాంబర్ ఫ్లైట్స్లో, ఫైటర్ జెట్స్లో చాలా యూస్ఫుల్గా చాలా పవర్ఫుల్గా ఉండే జెట్స్లో మిగ్ జెట్స్ చాలా పవర్ఫుల్ జెట్స్. ఆ పిల్లగాడు 10 ఏళ్ల వయసులో నేను జస్ట్ పైలట్ అయ్యి ఏదో డొమెస్టిక్ ఫ్లైట్స్ నడపటం కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలి, దట్టు బాంబర్ ఫ్లైట్స్కి పైలట్ అవ్వాలి, దట్టు మిగ్నే నడపాలి అని చెప్పి అతను గోల్ పెట్టుకున్నాడు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో సాధన చేశాడు. 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఎవరూ అచీవ్ చేయనంతగా ఆ వ్యక్తి అతి తక్కువ వయసులో మిగ్ బాంబర్ ఫ్లైట్స్కి పైలట్గా ఎంపికయ్యాడు. 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఎన్డీఏలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీనియర్స్ ఎంతో మంది ఎవరు అసలు ఈ పిల్లగాడు ఇంత తక్కువ వయసులో ఇంత అద్భుతంగా
ఫ్లైట్ని ఎలా నడపగలుగుతున్నాడు, ఇంత అత్యద్భుతంగా డిసిజన్ మేకింగ్ ఎలా చేసుకోగలుగుతున్నాడు, అసలు ఈ పిల్లగాడికి భయం లేదు, ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయి చూసేంత అద్భుతంగా ఎదిగాడు. అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ సక్సెస్ని చవి చూశాడు. అలా 4 సంవత్సరాలు తన జీవితం బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం కదా ఇంగ్లీష్లో, అత్యద్భుతంగా జరిగింది. అన్ని పాజిటివ్సే, నెగిటివ్స్ లేవు. దేనికి భయపడలా, అత్యద్భుతమైన కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాడు. అయితే ఇందాకన్నట్లు ఓడలు బండ్లైతే అదే రకంగా తన జీవితంలో ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన తన జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫ్లైట్ నడిపి దిగి ఫ్లైట్ని పార్క్ చేసి తన బండి వేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఫ్లైట్ నడపగలడండి ఆ వ్యక్తి, బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగటం వల్ల జరిగిన ఛాలెంజ్, వచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా అంటే తను పారాప్లీజిక్గా తయారయ్యారు. పారాప్లీజిక్ అంటే అర్థం ఏంటంటే ఈ నెక్ కింద బాడీ అంతా పారలైజ్ అయిపోతుంది. మెడ కింద భాగం నుంచి బాడీలో పనిచేసే పార్ట్ ఏదీ లేదు, ఏది చలనం లేదు. చేతులు చచ్చుబడిపోయినాయి, కాళ్ళు చచ్చుబడిపోయినాయి, నడవలేడు, చేతులతో ఏ పని చెయ్యలేడు. ఫ్లైట్లో కాక్పీట్ చైర్లో కూర్చున్న అతను ఇప్పుడు జీవితాంతం వీల్ చైర్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అంత కష్టం వచ్చినా సరే, అంత